అండి రస్మలై చేస్తున్నానండి నేను. పాలు అయితే పొయ్యి మీద కాగుతున్నాయి. ఇది లాలిక్కాయలు వేసాను, వేసండి లాలిక్కాయ పొడి వేసాను. పంచదార అయితే ఇవ్వండి, పంచదార వేసాను. అదేండి రస్మలైకి సగ్గుబియ్యం నానబెట్టుకునండి. పెద్దవి నానబెట్టుకోండి, మీకు ఎంతకైనా మంచిది. చిన్నవి నానబెట్టుకోకండి వండుకుంటేని. చిన్నవి అవుతాయండి మీకు గమ్ముని నానవండి అండి. గమ్ముని నానం. పెద్దవి అనుకోండి గమ్ముని నానుతాయండి, చేతితో కలుపుకో, అందుకే రఫ్ చేసుకుంది బాగుంటుందండి. నేను అవుతాయండి చిన్నవి నానబెట్టాను తేలిక గమ్ముని. నానవని మొన్న ఒకసారి వండాను, నానలేదండి. ఇప్పుడు నేను అయితే పెద్దవి నానబెట్టుకోండి మీరు వండుకుంటేనే. డ్రప్స్ వేయాలి దీన్ని. మిక్సీలో పట్టానండి నేను, మిక్సీలో పట్టండి. ఉండవ్వాలి కదండి, మరి ఉండవదు ఇది, అందుకేనండి. కొద్దిగా పంచదార వేసాను, ఇందులో పొడి వేసుకోవాలండి. దీంట్లో వేసుకోండి. పాలు కాగుతున్నాయి కదండి, మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవాలి గుండ్రప్పగానే. వేసండి. చిన్నవి చేసుకోవాలంటే చిన్నవి చేసుకోవచ్చు అండి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఈ చిన్నవి సగ్గుబియ్యం అయితే మీకు మిక్సీ పట్టుకోవాలండి. పెద్దవి అనుకోండి నానబెట్టగానే నానిపోతాయి. మన చేతితో ఇలా పిసుకుని ఉండలు చేసుకోవాలండి. అది కూడా ఉండలు చేసుకోవాలి. నేను అవుతాయి మిక్సీ పట్టానండి చిన్నవి. మనం చిన్నగా చేసుకోవచ్చండి, మనకు కావాలి ఎంత సైజు కావాలంటే అంత చేసుకోవచ్చు. నేను అయితే చిన్నవి చేస్తానండి. చిన్నవి అయితే బాగుంటాయి. ఇందులో అండి జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు. నేను అయితే బాదం పప్పు వేస్తానండి. ఉంది బద్దలు చేసుకోవాలండి, పచ్చి తీసుకోవాలి, పక్కలొద్దు. చిన్నవి అని పెద్ద చేసేస్తున్నానండి నేను. ఇది పాలు మరిగినప్పుడు వేసుకోవాలండి. ఇట్లా రస్మలై అంటారండి దీన్ని. ఇంకండి సిమ్ములోనే మరుగుతున్నాయి పాలండి. ఉండలో వేసేస్తున్నానండి నేను. ఇంకండి ఎడవండి ఇంక ఇవి అలాగే వేసుకోవచ్చు. గిన్నె పలసిన ఇలాంటి గిన్నె పెట్టుకోకండి మీరు. నేను వండుదాం అనుకోలేదు, మీరు ఎలపడగా ఉన్న గిన్నె పెట్టుకోండి. పెట్టుకుంటేని మీకు కనిపిస్తానికండి, అంతగా ఏం కాదు. ఇలా వేసేసుకుంటామండి. ఇవి వేసుకున్నాక ఒక 10 నిమిషాలకి కలుపుకోవాలి. సరే, అలాగే వేసుకుంటాయండి. ఉడికి కనిపిస్తాయండి అవి మనకి. సరే అండి, ఎలా తేలినాయో ఉడికినాయో ఇవ్వండి. వేసిన ఉండలో ఇవి చూడండి ఎలాగున్నాయో. అవి ఉడికిపోయాక దింపేసుకోవాలి. సరే ఇంకండి రసమలై ఉడికిపోయింది. నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను అండి.
చిన్నగానే మంట పెట్టుకోవాలండి ఇవి. ఎక్కువ మంట పెట్టుకోకూడదు. చూసారా ఎలా ఉన్నదో. రసమలై అండి ఇది. చూసారా బాగుంది కదండి. నేనంతే జీడిపప్పు బాదం పప్పు ఉందనుకున్నాను, లేదు లేని లేదని అనుకోను కదండి, అంతకే వేయలేదు నేను ఏంటి. కానీ చాలా బాగుంటుందండి ఇది. వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి, కానీ పప్పులు వేసుకుంటే బాగుంటుంది కదండి. వేసుకోండి రసమలై అండి. షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, మాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రసమలై అండి ఇది. మీరు ఉంటే వేసుకోవచ్చండి, జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు. నేను అవతే లేదండి, మామూలుగానే కలిసాను. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.